అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను చూపించే రెసిపీ పాతకాలం పద్ధతిలో చింతకాయ చిట్టి చేపల కూర. ఎటువంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ అవసరం లేకుండా చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో ట్రెడిషనల్గా చేసుకునే కర్రీ ఇది. ఒక్కసారి ఈ కూరను రుచి చూస్తే ఖచ్చితంగా దీనికి ఫ్యాన్స్ అయిపోతారు. అంత ఎమ్మీగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ కూర తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం 1 కేజీ మెత్తళ్ళని ఇలా చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న కేజీ మెత్తళ్ళకి దాదాపుగా 1/2 కేజీ చింతకాయలని ఇలా ఈనెలు తీసి మధ్యలోకి కట్ చేసి గింజలు కూడా తీసేసి ఇలా చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కలు, దీంట్లోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నవి, 5-6 పచ్చిమిరపకాయలు, అన్నిటినీ చాలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇది ఎంత బరకగా ఉంటే కూర రుచి అంత బాగుంటుంది. వీలైతే రోట్లో దంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 కరివేపాకు, తాలింపు వేసి ఈ తాలింపుని బాగా వేగనివ్వాలి. తాలింపు బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ ఆనియన్ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకుని ఈ మసాలా పేస్ట్ బాగా వేగి ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలి. ఇది బాగా వేగి నూనె పైకి తేరిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మెత్తళ్ళను కూడా వేసుకోవాలి. ఈ మెత్తళ్ళు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా కలపాలి. వీటిని కేవలం కూరలో వేసిన వెంటనే మాత్రమే గరిటెతో కలపాలి. ఇవి కొంచెం వేడెక్కాక గరిటెతో కలిపితే ముక్కలు చెదురు అయిపోతాయి కాబట్టి వీలైనంత వరకు ఈ కూరలో గరిటె పెట్టకూడదు. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్న విధంగా కూరలోంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి గరిటె పెట్టకుండా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోంచి వచ్చిన నీరంతా ఎగిరిపోయి ఆయిల్ బాగా పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కూరని కొంచెం మాడు పట్టేట్లుగా ఉడికించుకోవాలి. అప్పుడే ఈ కూర రుచి బాగుంటుంది. ఈ కూరలో మనం అస్సలు వాటర్ వేయట్లేదు కాబట్టి ఈ కూర 2-3 రోజుల వరకు బయటే నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే 5-6 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా పైకి తేరి కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండేటటువంటి చింతకాయలు చిట్టి చేపల కూర రెడీ. దీన్ని మీరు ఒక్కసారి ట్రై చేస్తే తప్పకుండా దీని రుచికి మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ కూరని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు థ్యాంక్ యూ.